ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన, చాలా పర్సనల్ అయిన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఎదురయ్యే ఒక ఫీలింగ్. అదే మనకున్న సమయం పరిమితమని గ్రహించే ఆ క్షణం. అవును. మన ప్రయాణం మొదలైన కొత్తలో సమయం అంటే అదొక ఎప్పటికీ తరగని సముద్రంలా అనిపిస్తుంది కదా. రేపు అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇంకో అవకాశం తప్పకుండా దొరుకుతుంది అనే ఒక గట్టి నమ్మకం. ఈ ఆలోచనే మనల్ని ఒక మాయలో పడేస్తుంది. దానికొక పేరు కూడా పెట్టొచ్చు, రేపటి భ్రమ అని. మనకు ఎప్పుడికీ సమయం ఉంటుందన్నట్లుగా మన పనులను, మన కలలను నిరంతరం వాయిదా వేస్తూనే ఉంటాం. ఈ మాటలు మనందరికీ బాగా తెలుసు. అబ్బే, వచ్చే నెల నుంచి పక్కా జిమ్కి వెళ్తాను, నెక్స్ట్ మంత్ నుంచి ఆ కొత్త కోర్స్ స్టార్ట్ చేస్తాను, ఇలా భవిష్యత్తు వైపే చూస్తూ ఉంటాం. లేదా ఇంకా సింపుల్గా తర్వాత చేద్దాంలే అని మనకి మనం చెప్పుకుంటాం. కానీ ఆ తర్వాత అనేది ఎంత సైలెంట్గా ఇంకెప్పటికీ కాదుగా మారిపోతుందో మనం ఊహించం కూడా. అన్నింటికన్నా డేంజరస్ మాట ఇదే, నాకు ఇంకా బోలెడు టైముంది. ఈ ఒక్క ఫీలింగు మనల్ని కంఫర్ట్ జోన్లో కట్టిపడేసి ముందుకు ఒక్క అడుగ్గూడా వేనివ్వదు. కానీ కాలం ఎవ్వరికోసం ఆగదు. అది అలా నిశ్శబ్దంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. అప్పుడు సడన్గా ఒకరోజు ఆ భ్రమ అనే బుడగ పగిలిపోతుంది. మనకు రియాలిటీ స్ట్రైక్ అవుతుంది. రోజులు నెమ్మదిగా నెలలవుతాయి. నెలలు కాస్త క్యాలెండర్లో పేజీలు తిప్పినంత ఈజీగా సంవత్సరాలైపోతాయి. మనం తేరుకొని వెనక్కి తిరిగి చూసేలోపే కాలం మన చేతుల్లోంచి ఇసుకలా జారిపోయి ఉంటుంది. ఈ రియలైజేషన్ రావడానికి కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి. మనతో పాటే చదువుకున్న ఫ్రెండ్ పెద్ద సక్సెస్ అవ్వడం చూసినప్పుడు కావచ్చు, మన అమ్మానాన్నల ముఖంలో వయసు కనిపిస్తున్నప్పుడు కావచ్చు, లేదా ఓ రోజు అద్దంలో మనల్ని మనం చూసుకుని అరే అప్పుడే ఇన్నేళా అని మనసులో అనుకున్నప్పుడు కావచ్చు. అప్పుడు మనకి ఒక విషయం బలంగా అర్థమవుతుంది: సమయం అపరిమితం కాదు. ఈ వాక్యం వినడానికి ఎంత సింపుల్గా ఉన్నా, ఇది నిజంగా మనసుకి తాకినప్పుడు మన ఆలోచన విధానమే మారిపోతుంది. ఎందుకంటే గడిచిపోయిన ప్రతిరోజూ, ఖర్చయిపోయిన ప్రతి క్షణం పర్మనెంట్గా వెళ్ళిపోయినట్టే. దాన్ని మనం మళ్లీ వెనక్కి తీసుకురాలేం. ఇది చాలా కఠినమైన నిజం, కాని యాక్సెప్ట్ చేయక తప్పదు. అయితే ఈ నిజాన్ని తెలుసుకోవడంలో మనం ఆలస్యం చేస్తే దానివల్ల జరిగే నష్టం చాలా పెద్దది. ఆ ఆలస్యమే మన జీవితంలో అతి పెద్ద విషాదానికి దారితీయచ్చు. ఇక్కడొక విషయం మనం గమనించాలి. అసలు విషాదమేంటంటే, మనకు సమయం తక్కువగా ఉంది అనడం కాదు, జీవితం పరిమితమైనది అనేది అందరికీ తెలిసిన సత్యమే. అసలు విషాదం ఆ నిజాన్ని చాలా ఆలస్యంగా గ్రహించడం, అంతా అయిపోయాక, చేజారిపోయాక తెలుసుకోవడం, అదానసలైన విషాదం. ఎందుకంటే ఆ టూ లేట్ అనే స్టేజ్లో మనం కన్న కలని మొదలుపెట్టడానికి చాలా ఆలస్యమైపోయుండొచ్చు. మన వాళ్లతో చెప్పాలనుకున్న మాటలు చెప్పడానికి చాలా ఆలస్యమైపోయుండొచ్చు. మనం ఎలా అయితే ఉండాలనుకున్నామో ఆ వ్యక్తిగా మారడానికి చాలా ఆలస్యమైపోయుండొచ్చు. మిగిలేది పశ్చాత్తాపం మాత్రమే. కానీ ఆగండి, ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ రియలైజేషన్ అనేది ఒక శిక్ష కాదు, అదొక గిఫ్ట్. మనల్ని నిరాశలో ముంచడానికి కాదు, మనల్ని మేల్కొల్పడానికొచ్చింది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఈ క్షణంలో దీని గురించి ఆలోచిస్తున్నారో వాళ్లకి ఇంకా ఆలస్యం కాలేదు అనర్థం. మనం ఎప్పుడు మేల్కుంటే అప్పుడే మనకసలైన ఉదయం. అవును, గడిచిపోయిన గతాన్ని మనం మార్చలేం, కానీ భవిష్యత్తును నిర్మించే పవర్ మన చేతుల్లోనే ఉంది. దానికి పునాది ఈ క్షణం, రైట్ నౌ, ఇప్పుడే మన అవకాశం. ఎందుకంటే మన జీవితం ఎప్పుడూ నిజంగా విలువైనదిగా, ఒక అర్థవంతంగా మారుతుందంటే మనకున్న సమయం లిమిటెడ్ అని తెలిసినప్పుడే. ఆ గ్రహింపే మనల్ని ప్రతి క్షణాన్ని ఉద్దేశపూర్వకంగా వాడుకునేలా చేస్తుంది. కాబట్టి ఇది కేవలం ఒక ఆలోచన కాదు, ఇదొక పిలుపు. మన సమయాన్ని ఇకపై వృధా చెయ్యకూడదని ఒక గట్టి నిర్ణయం తీసుకొని, మన లైఫ్ స్టీరింగ్ మన చేతుల్లోకి తీసుకోమని ఒక పిలుపు. మరి ఏం చెయ్యాలి? సింపుల్. సరైన సమయం కోసం వెయిట్ చేయడం ఆపాలి. జీవితాన్ని నిజంగా బ్రతకటం మొదలుపెట్టాలి. మనకు నచ్చినదాన్ని సృష్టించడం స్టార్ట్ చెయ్యాలి. మనం ఎవరవ్వాలనుకుంటున్నామో ఆ వ్యక్తిగా మారే ప్రయాణాన్ని ఇప్పుడే, ఈ క్షణమే స్టార్ట్ చెయ్యాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి: మనం కోరుకునే లైఫ్ ఎక్కడో రెడీమేడ్గా దొరకదు. మనం వేస్ట్ చెయ్యకూడదని నిర్ణయించుకుని, తెలివిగా, మనస్ఫూర్తిగా వాడుకునే ప్రతి క్షణం నుంచే అది నిర్మించబడుతుంది. సో చివరిగా ఒక ప్రశ్న మనందరికీ:
మనం వృధా చేయకూడదని నిర్ణయించుకున్న ఈ విలువైన సమయంతో మనం ఏం నిర్మించబోతున్నాం ఆలోచించండి.